తాబేలులా కూర్చో, పావురంలా నడువు, కుక్కలా నిద్రపో. 250 సంవత్సరాలకు రహస్యం, ఆయుష్కు రహస్యం అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్తే. ఈ విషయాన్ని మరింతమందికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు విషయాలు తెలుసుకుంటారు. సాధారణంగా మనుషుల సగటు ఆయుర్దాయుష్యం 70 నుంచి 80 సంవత్సరాలుగా ఉన్న కాలంలో దాదాపు 250 సంవత్సరాలు జీవించారని చెప్పబడి ఒక చైనా వ్యక్తి కథ ఆశ్చర్యంగా మనకు మరియు పెద్ద రహస్యంగా ఉంది. లీ చింగ్ యూన్ అనే ఒక వ్యక్తి ఒక చైనా హెర్బల్ వైద్యుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు మరియు ఒక వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి ఈయనే అని చాలామంది నమ్ముతారు. కొన్ని సమాచారాల ప్రకారం 1933 ఆయన 1736లో జన్మించారని మరియు 1933లో చనిపోయినప్పుడు ఆయనకు 197 సంవత్సరాలు అని చెబుతారు. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన కొన్ని రికార్డులు ఆయన 1677లో జన్మించి ఉండవచ్చు మరియు అప్పుడు ఆయనకు 256 సంవత్సరాలని సూచిస్తున్నాయి. ఇంత సుదీర్ఘ ఆయుష్ కోసం లీ చింగ్ యూన్ ఏం చేశారు? ఆయన సుదీర్ఘ ఆయుష్కు ఉన్న 5 కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 5 కారణాలు. అందులో ఫస్ట్ది మనశ్శాంతి. న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక ఒక నివేదిక ప్రకారం లీ చింగ్ యూన్ తన అద్భుతమైన సుదీర్ఘ ఆయుష్కు మనశ్శాంతి ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఒకవేళ మీరు అంతర్గత శాంతిని పొందగలిగితే ఎవరైనా 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించవచ్చని ఆయన తరచుగా చెప్పేవారు. ఒత్తిడి మన శరీరంలో సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది మరియు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. మనం నిరంతరం ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, రక్తపోటును పెంచుతుంది మరియు గుండె జబ్బులకు దారితీస్తుంది. ఒత్తిడి జీర్ణక్రియ మరియు నిద్రను, మానసిక స్పష్టతను కూడా ప్రభావితం చేసి అలసట, ఆందోళన, నిరాశ వంటి వాటికి కారణమవుతుంది. సుదీర్ఘకాలకు ఒత్తిడి వృద్ధాప్యాన్ని కూడా వేగవంతం చేస్తుంది మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మనశ్శాంతిని నిర్వహించడం చాలా అవసరం. అందువల్ల ఒత్తిడి నివారించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడం సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితానికి శక్తివంతమైన పునాది. అంతర్గత శాంతి, మంచి నిద్ర, స్పష్టమైన ఆలోచన మరియు ఆరోగ్యకరమైన సంబంధాలకు దారితీస్తుంది. ఇవన్నీ మొత్తం శ్రేయస్సుకు అవసరం. ధ్యానం, ప్రశాంతమైన జీవితం మరియు కృతజ్ఞత భావన గందరగోళ వాతావరణంలో కూడా ప్రశాంతంగా ఉండడానికి మరియు జీవిత సవాళ్ళను బాగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఇక రెండవది సహజ మూలికలు మరియు సాధారణ ఆహార పద్ధతి. లీ చింగ్ యూన్ సుదీర్ఘ ఆయుష్కు ఆయన జీవితాంతం తీసుకున్న కొన్ని మూలికలు కూడా కారణం. ఆయన తన పదవి ఏటనే టిబెట్, అన్నాం, సియాం వంటి సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించి ఔషధ మొక్కలు సేకరించి వాటిని చైనా మూలికలు విక్రేతగా అమ్మారు. జిన్పింగ్, లింగ్షీ, గోజీ బెర్రీస్, వైల్డ్ చింగ్ మరియు గోటు కోలా వంటి సాంప్రదాయ చైనా మూలికలు ఆయన విక్రయించారు. ఆయన వాటిని కేవలం అమ్మడమే కాకుండా తన సాధారణ ఆహారంలో కూడా మూలికలకు మరియు బియ్యం, వైన్ కూడా చేర్చుకున్నారు. ఇది ఆయన సుదీర్ఘ ఆయుష్కు మరియు మంచి ఆరోగ్యానికి చాలా దోహదపడింది. ఇక తాబేల్లా కూర్చోవడం. యంగ్ పెంగ్ హు అనే సేనాపతి లీ చింగ్ యూన్ సుదీర్ఘ ఆయుష్ రహస్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఆయనకు తనతో ఉండమని ఆహ్వానించారు. అప్పుడు లీ చింగ్ యూన్ తన విద్యార్థుల్లో ఒకరికి సుదీర్ఘ ఆయుష్ కోసం ఒక సాధారణ కానీ కవితాత్మక సలహా ఇచ్చారు. ప్రశాంతమైన హృదయంతో ఉండండి, తాబేలులా కూర్చోండి, సిట్ లైక్ ఏ టొర్టాయిస్, పావురంలా వేగంగా నడవండి, కుక్కలా నిద్రపోండి. తాబేలులా కూర్చోవడం అనేది నెమ్మదిగా ప్రశాంతమైన శరీర కదలికలను సూచిస్తుంది. తొందరలేని కదలికలు శరీర శక్తి నిల్వ చేసి అంతర్గత అవయవాల అంతర్గత వ్యవహారాలు సున్నితమైనవిగా చేస్తుంది. ఇక నాలుగవది పావురంలా నడవడం. పావురంలో వేగంగా నడవండి అనే సలహా రోజువారీ జీవితంలో చురుకుగా ఉండాలి కానీ నెమ్మదిగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కఠినమైన వ్యాయామాల కంటే సాధారణ సున్నితమైన నడక మరియు శరీర కదలికలు దీర్ఘకాలిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది మరియు శరీర అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక లాస్ట్ది కుక్కలా నిద్రపోవడం. కుక్కలా నిద్రపోండి అనేది గాఢమైన అడ్డులేని నిద్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. శరీరం మరియు మనసు పునరుత్తేజం పొందడానికి మరియు రోజువారీ అలసట నుండి కోలుకోవడానికి తగినంత మరియు నాణ్యమైన నిద్ర అవసరం. గాఢ నిద్ర శరీరంలోని అన్ని కణాలు మరియు కణజాలాల మరమ్మతులకు మరియు మనశ్శాంతికి సహాయపడుతుంది. లీ చింగ్ యూన్ వయసు గుర్తించిన కథలు కేవలం కల్పనలు కావు. 1930లో ఒక చైనా ప్రొఫెసర్ లీ చింగ్ యూన్ 150వ మరియు 200వ పుట్టినరోజును జరుపుకున్న ప్రభుత్వ రికార్డులను కనుగొన్నారు. ఇది ఆయన అద్భుతమైన సుదీర్ఘ ఆయుష్కు సాక్ష్యంగా పరిగణించబడుతుంది. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 5 సూత్రాలు పాటించండి.